శౌర్య రామలక్ష్మిల పెళ్ళైతే ఎటువంటి ఆటంకం లేకుండా జరిగిపోవడంతో ఇక వెంకట్రావు ఇంటికి వచ్చిన తర్వాత అమ్మయ్య పెళ్ళి బాగా జరిగిందని చెప్పి రిలాక్స్ అవుతూ ఉంటాడు. ఇక అందరూ కూడా ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు బిట్టు అందరినీ ఆపి పెళ్ళి బాగానే జరిగింది, కానీ మా అమ్మ సంగతి మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు, మా అమ్మ కనిపించకపోతే ఎవరు కూడా కంగారు పడడం లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇంతలో తడిచిపోయిన బట్టలతో పార్వతి అక్కడికి వస్తుంది. ఇక పార్వతిని చూడగానే ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయావే అని చెప్పి శివరాం అడుగుతూ ఉంటాడు. దాంతో పార్వతి ఆ మాట అడగాల్సింది నన్ను కాదు వాళ్ళని అంటూ జానకి వాళ్ళ వైపు చూపిస్తూ ఉంటుంది. వీళ్ళే నన్ను పెట్టెలో బంధించి నీళ్ళలో పడేసి చంపాలనుకున్నారు అని చెప్పి పార్వతి జానకి వాళ్ళు ఏం చేశారో మొత్తం కూడా రఘురామ్కి చెబుతూ ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమా పార్వతి అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటాడు. అవును బావగారు, వీళ్ళే నన్ను పెట్టెలు బంధించి తీసుకెళ్ళి నీళ్ళల్లో పడేశారు అని చెప్పి పార్వతి అంటూ ఉంటే ఇకపై వీళ్ళకు ఈ ఇంట్లో ఉండడానికి అర్హత లేదు అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటాడు. వెంటనే ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోండి అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటే ఆద్య రఘురామ్కి ఎదురు తిరిగి మాట్లాడటంతో ఇంట్లో వాళ్ళంతా కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.